ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని అన్నారు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రకటించిన భారీ ప్యాకేజ్తో సంస్థ లాభాల బాట పడుతుందని అన్నారు ఆయన. 7 నెలల్లో రాష్ట్రపతిని ఇటు రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం శుభసూచకమని జీవీఎల్ అన్నారు. చాలా పెద్ద ప్యాకేజీ. గతంలో 8,000 కోట్ల ప్యాకేజీ కావాలని సంస్థ తరఫున కూడా కోరటం జరిగింది. నేను స్వయంగా పార్లమెంట్లో కూడా మాట్లాడటం జరిగింది. దానికి మించి 11,440 కోట్ల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయటం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పవలసిన అంశం. ఎందుకంటే సంస్థ నిలబడలేదు, నిలదొక్కోలేదు, దీన్ని మూసేస్తారు అని ఒక పక్క దుష్ప్రచారం జరుగుతున్న తరుణంలో గత 3 నెలలుగా దాన్ని నిలబెట్టాలన్నటువంటి విశ్వత ప్రయత్నాలు చేయటమే కాకుండా ఇప్పుడు 11,440 కోట్ల ప్యాకేజీతో పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేసి లాభాల బాటను పట్టేలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మరి సహకారం అందించడం నిజంగా చాలా 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 ఆనందించవలసిన విషయం. మోదీ గారికి ధన్యవాదాలు.